అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి మీ అందరికీ చూపించండి. మరి చూసేస్తారా మీరు కూడా? ముందుగానండి గోరుచిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా కాసి నీళ్ళు పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని వాటిని తీసుకుని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయ ముక్కలు, వాటిని వేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. మనం తాలింపులు వేసుకున్న ఆవాలు చిట్టపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని గట్టిగా పిండేస్తే నీళ్ళన్నీ బయటికి పోతాయి. ఆ నీళ్ళన్నీ పోయిన ముక్కల్ని ఇందులో వేసుకుని ఇట్లా తిప్పేసుకోవాలి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి మా ఫ్రెండ్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్కి చూపిస్తామంటే అది ఎలా చేసుకోవాలి అని, అంతేగాని వండుకుని నేను తింటా మీకు చూపించడం కాదు. అది ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. మీ ఇంట్లో మీరు కూడా గోరుచిక్కుడుకాయలు తెచ్చుకుని వాటిని చక్కగా వండుకుని మీరు తినండి. నేను చేసే పద్ధతిని చూసుకుని వండుకుని తినండి. ఇదిగోండి గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడకబెడితే అప్పుడు నీరు వస్తుంది కదా, ఆ నీరంతా కూడా గట్టిగా పిండేస్తాను నేను. ఇలా పిండేసుకుని చక్కగా తాలింపులు వేసుకుంటే చక్కగా మగ్గుద్ది. ఈ ముక్కలన్నీ నీరంతా పిండేసి తాలింపులు వేసానండి. వీటిని చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు కారాలు వేసుకుందాం. మరి కూరగాయ ఇది గోరుచిక్కుడుకాయ చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. ఏ కూరగాయ మంచిది కాదు, చక్కగా వండుకునే పద్ధతిలో వండుకుని తింటే ఏ కూరగాయ అయినా మంచిదే. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత చక్కగా మగ్గుద్ది. కారం అండి, ఎల్లుల్లిపాయ కలిపిన కారం. ఇదిగోండి ఎల్లుల్లిపాయ కలిపిన కారం. అన్నీ ఎక్కితేనే కదా మరి రుచిగా, మన నోటికి రుచిగా తగిలేది. మన నోటికి రుచిగా ఉండాలంటే అన్నీ వేసుకోవాలి. కారం వేసాను కదా, ఇప్పుడు చక్కగా తిప్పేసుకుంటాను. ఇది బాగా తిప్పుకుని ఫ్రై అయిపోయిన తర్వాత కట్టేసుకోవటమే. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి, ఇదిగో ఫ్రై చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తున్నాను. మరి వినాయక చవితి బాగా జరుపుకుంటున్నారా? గ్రహణం వచ్చిందంట కదా, 5 రోజులు తీసేయాలంట కదా స్వామివారిని. 5 రోజుల్లో నిమజ్జనం చేయాలంట. మీకు కూడా వచ్చిందా వార్త? వస్తుందండి. ఇదిగోండి చూశారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. ఎలా చేయాలనేది చేసి చూపించాను. మరి మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి. ముందుగా ఉడకబెట్టుకుని ఇట్లా తాలింపు చేసుకోండి. మరి ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో మీ అందరికీ చేసుకుని మీరు చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి. ఈరోజు వీడియో ఇంతటితో ఆపేస్తానండి. బాయ్ అండి.